ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 5వ స్కందము 10-11 అధ్యాయాలు. ఈ 10-11 అధ్యాయాలలో మహిషాసురుని యొక్క మంత్రితోటి దేవి సంభాషించటము, మంత్రి తిరిగి వచ్చి మహిషాసురునకు దేవి సందేశమును నివేదించటము, మహిషాసురుడు మంత్రులతో సంప్రదించటము, దానవేశ్వరుడు దేవి వద్దకు తామ్రుని పంపించటము మనం తెలుసుకుంటాము. మొత్తం 5వ స్కందంలోని 10వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. మహారాజా, భగవతి శ్రేష్ఠ వనితా రూపములో విరాజమానురాలై ఉన్నది. మహిషాసురుని యొక్క మంత్రి మాటలు విని ఆ దేవి చిరునవ్వుతోటి మేఘ సంబీర నిస్వనమున అతనితో ఇట్లా పలుకుతున్నది. మంత్రివర్య, నేను దేవతల జననినని నీవు నిశ్చితముగా తెలుసుకో. నా పేరు మహాలక్ష్మి. దైత్యులందరినీ సంహరించటానికే నేను ప్రకటమైనాను. మహిషాసురుణ్ణి సంహరించటానికి నన్ను దేవతలు ప్రార్థించారు. ఆ దానవరాజు కారణమున దేవతలు ఎంతో కష్టములు అనుభవిస్తున్నారు. ఇప్పుడు యజ్ఞభాగములు కూడా వారికి లభించటము లేదు. కాబట్టి నేను ఇక్కడకు రావలసి వచ్చింది. మంత్రివర్య, నేను మహిషాసురుని వధించే ప్రయత్నమునందే లగ్నమై ఉన్నాను. నేను ఒంటరి దానిని కాదు, నా వెంట విశాల సేనావాహిని ఉన్నది. అనగా నీవు సామనీతిని ప్రయోగించి గౌరవముగా నన్ను స్వాగతించావు, మధుర వచనములు పలికావు. దీనితోటి నేను నీ యందు సంతుష్టురాలనైనాను. లేకపోయినచో నా దృష్టి ప్రళయాగ్నిని పోలినదని తెలుసుకో. ఇది నిశ్చితము. దాని ప్రభావమున నీ ప్రాణములు నిలువలేవు. నీవు నా మాట విని పాపి అయిన ఆ మహిషాసుని దగ్గరకు వెళ్ళుము. అతనితో నా మాటలని ఇట్లా చెప్పు. ప్రాణముల మీద ఆశ ఉంటే వెంటనే పాతాళమునకు వెళ్ళిపోము. నేను సమరాంగణమున వధించిన అపరాధులు, దుష్టులు పోయే స్థలములకే నీవు కూడా వెళ్ళు. నా బాణములతో నీ శరీర సంధులు తెగిపోతాయి. నీవు తప్పక యమసదనమునకి వెళతావు. నా దయాగుణము అర్థం చేసుకొని నీవు తక్షణమే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళు. మూఢుడా, నీవు మరణించిన తరువాత దేవతలు స్వర్గాధిపత్యాన్ని పొందుతారు. అందువలన సాగర పర్యంతరము ఈ పృథివిని పరిత్యజించి నీవు ఒంటరిగా ఇక్కడ నుండి వెళ్ళిపో. నీవు వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు చేసుకో. నా బాణములు నీ శరీరమును లక్ష్యము చేసుకొనక ముందే పాతాళమునకు వెళ్ళు. అదే నీకు క్షేమము. అసురా, నీ మనస్సులో యుద్ధము చేయాలని కోరిక ఉంటే ఇప్పుడే మహాబలశాలురైన నీ సమస్త వీరులను ఎంటబెట్టుకొని ఇక్కడికి రమ్ము. నేను నిన్ను యమసదనమునకు పంపటానికి ఉద్యమిస్తున్నాను. ఓరి ప్రచండ మూర్ఘ, నీ వంటి అసంఖ్యాకులైన దానవులను ప్రతి యుగమునందు నేను వధించాను. ఆ విధంగానే నిన్ను కూడా సమరాంగణమున సంహరిస్తాను. నేను పట్టిన ఆయుధములను సఫలము చేస్తాను. ఓరి మూర్ఘ, నీవు గొప్ప దురాచారివి. బ్రహ్మ వలన వరములను పొందానని విర్రవేగవద్దు. కేవలము స్త్రీ వలననే మరణించాలని నీవు నిశ్చితముగా వరము కోరి కష్టముల పాలు చేసుకున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. బ్రహ్మ వచనములను సత్యము చేయటం కూడా ఎంతో అవసరము. అందువలన నేను స్త్రీ రూపమును ధరించాను. నాకెవ్వరు కూడా సాటిరారు. అపరాధివగు నిన్ను పరిమార్చు ఆలోచనతోనే నేనిక్కడ ప్రకటితమైనాను. మూర్ఘ, నీకు జీవించాలని కోరిక ఉంటే ఇప్పుడే దేవలోకమును వదిలిపెట్టు. ఉరగుల సామ్రాజ్యమైన పాతాళమునకు వెళ్ళి స్వేచ్ఛగా జీవింపు. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. మహిషాసురుని ప్రధానమంత్రి కూడా సూర్యుడు వీరుడే. దేవి మాటలు విని అతడు సారగర్భితమైన వచనాలని చెప్తున్నాడు. దేవి, నీవు అభిమానముతో మత్తెక్కిన యువతిలాగా పలుకుతున్నావు. నీవెక్కడా
ఆ దానవపతి ఎక్కడ? ఇట్లాంటి అనుచిత యుద్ధం ఎట్లా జరుగుతుంది? నీవు ఒంటరి దానివి, స్త్రీవి, ఇప్పుడిప్పుడే యవ్వన దశయందు అడుగు పెడుతున్నావు. నీ అంగములన్నీ కోమలములు. ఆ మహిషాసురుడు విశాలమైన దృఢకాయుడు. మహిషాసురుని వద్ద రథ గజ తురగములతో కూడిన రకరకముల అపార సైన్యము ఉన్నది. వివిధ ఆయుధములను ధరించిన కాల్బలములకు లెక్కే లేదు. పడతి మాలతి పుష్పముల మాలను గజరాజు తన పాదముతో నలిపివేయటానికి ఏ విధమైన ప్రయాస అవసరము లేదు. ఆ విధంగానే నిన్ను సమరాంగణమున అంతమొందించటానికి మా దానవపతికి ప్రయాసపడవలసిన అవసరమే లేదు. మా మహారాజు దేవతలకు పరమశత్రువు, కానీ నీ యందు అతనికి చెప్పలేనంత శ్రద్ధ ఉన్నది. కాబట్టి సామధాన నీతులతో నీ యందు ప్రయోగించుట, నీతో మాట్లాడుట సముచితమని నేను అనుకొనుచున్నాను. నీ పలుకులలో సత్యత్వము లేదు, అవి మిథ్యాభాషణములు. వ్యర్థముగా అభిమానమును పెంచుకొని చాతుర్యమును చూపుతున్నావు. రూప యవ్వనముల అభిమానమే నిన్ను ఈ విధంగా పలికిస్తున్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఒక్క బాణముతో నిన్ను యమసదనుకు పంపిస్తాను. నీ రూప సౌందర్యము ముందు జగత్తునందలి సకల సౌందర్యములు దిగదుడిపే. అట్లాంటి రూప సంపద నీ యందున్నది. దానిని చూచియే మా మహారాజు మోహితుడయ్యాడు. అతనిని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికే నా నోటి నుండి మధురవచనములు వస్తున్నాయి. విశాలలోచన, అతని సకల రాజ్యమునందు సంపదలయందు నీ ఆధిపత్యము ఉంటుంది. ఆయన నీకు సేవకుడవుతాడు. మృత్యువునకు దారితీసే కోపమును వదిలిపెట్టి దయచేసి ఆ స్వామి ఎడల ప్రణయభావాన్ని కలిగి ఉండు. భామిని, నేను భక్తితో నీ చరణములను పట్టుకుంటాను. నీవు శీఘ్రముగా మహిషాసురుని పట్టపురాణివి కమ్ము. త్రిలోక సంపదలు నీ వశమవుతాయి. మహిషాసురునితో సంబంధము కలుగుట చేత సంసారమునందలి సకల సుఖములు నీకు సులభమవుతాయి. అప్పుడు దేవి ఇలా చెప్తున్నది: మంత్రివర్య విను, నేను శాస్త్ర మర్యాదలను అనుసరించి చాతుర్యమును ఆశ్రయించాను. సంపూర్ణముగా సారవంతములు అర్థవంతములైన మాటలనే నేను పలుకుతున్నాను. నీవు మహిషాసురునకు ప్రధానమంత్రివి. నా మాటలు నీకు అవగతమై ఉండవచ్చు. నీకు పశుబుద్ధి అలవడినదని నీ మాటల చేత నాకు తెలుస్తున్నది. నీ వంటి మంత్రి గల ఆ రాజు బుద్ధిమంతుడు ఎట్లా అవుతాడు? మీరిరువురు కూడా ఒకే శ్రేణికి చెందిన వాళ్ళు. బ్రహ్మ మిమ్మల్నిద్దరినీ బాగానే జంటగా కలిపాడు. ఓరి మూర్ఘ, నేను స్త్రీ స్వభావమును కలదానని నీవు వంచావు. ఆలోచించి చూడు, నేను పురుషుడను కానా? నేను స్వాభావికముగానే స్త్రీ రూపాన్ని ధరించాను. నీ ప్రభువు స్త్రీ వలననే తన మృత్యువు కోరుకున్నాడు. అతని కోరికను తీర్చటానికే ఈ రూపాన్ని నేను ధరించాను. వాడు ప్రచండ మూర్ఖుడని దీనివల్ల నాకు తెలుస్తున్నది. వీరరసం అనేది ఏమీ అతడు ఎరుగడు. స్త్రీ చేత మరణించుట పరాక్రమహీనునకు చెల్లునేమో కానీ శూరవీరునకది గొప్ప కష్టమవుతుంది. అట్లాంటి నిందనీయమైన మృత్యువుని బుద్ధివంతుడనుకునేవాడెవ్వరు కూడా కోరుకోరు. నీ ప్రభువు కోరుకున్నాడు. అందువలన ఆ కార్యమును నెరవేర్చటానికి స్త్రీ రూపమును ధరించి నేనిక్కడికి వచ్చాను. ధర్మశాస్త్ర నిషేధములైన నీ మాటలకు నేను భయపడేదానిని కాదు. ప్రారబ్ధము ప్రతికూలమైనప్పుడు గడ్డిపోసయందు కూడా వజ్రాయుధము వంటి అపజయమెరుగని శక్తి ఉత్పన్నమవుతుంది. అట్లాగే దైవము అనుకూలించినప్పుడు వజ్రము కూడా దూదిలాగా తేలిక అవుతుంది. ఇప్పుడిప్పుడే మరణించేవానికి అపార సైన్యముతోటి వివిధ శాస్త్రాస్త్రములతోటి దుర్గమములగు వాటితోటి ప్రయోజనం ఏముంటుంది? దేహమునకు దేహికి సంబంధం ఉండేనాడే సుఖదుఖములు మరణములు అన్నీ కూడా లభించబడతాయి. దైవము ఎవరి మృత్యువుని ఎట్లు నిర్ణయిస్తుందో ఆ విధంగానే జరుగుతుంది. అది తప్పదు. దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈ విషయమున సందేహము అవసరము లేదు.
బ్రహ్మాది మహాత్ములైన దేవతలు కూడా జీవన్మరణముల సమయము ఎట్లా నిర్ణయించబడుతుందో అట్లాగే వాటిని స్వీకరించవలసి వస్తుంది. అట్లాంటప్పుడు ఇతర జీవులను గురించి ఇక చెప్పటం ఎందుకు? దేవతలు స్వయముగా మరణధర్ములు. వారి వలన వరములను పొంది అభిమానము చేత గర్వించువాడు, తాను అమరుడనని తలుంచువాడు పూర్తిగా మూర్ఖుడే. దేవతలకే మరణం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వరముల వల్ల మరణము కలగదని భావించేవాడు కూడా మూర్ఖుడే అవుతాడు. వాని బుద్ధి నశించిందని మనం తెలుసుకోవాలి. అందువల్ల నీవు శీఘ్రముగా నీ రాజు దగ్గరికి వెళ్ళు, నా మాటలు అతనికి చెప్పు, అతడు ఆదేశించిన దానికి అనుగుణముగా చెయ్యి. మీకు ప్రాణములు తీపి అయితే రసాతలానికి వెళ్ళిపోండి. ఇంద్రుడు స్వర్గమును పరిపాలిస్తాడు, దేవతలు ఆవిర్భాగములను పొందుదురుగాక. మూర్ఘ దురాచారి అయిన మహిషాసురుని ఆలోచన దీనికి విరుద్ధముగా ఉంటే మీరు నాతో యుద్ధము చెయ్యండి. ప్రముఖ దేవతలందరూ కూడా పరాజితులయ్యారని మీరు అనుకోవడము నిరాధారమైనది. దైవవశమున బ్రహ్మ నీకు వరమిచ్చాడు, అందువలననే ఇట్టి పరిస్థితి కలిగింది. ఆ విధంగా భగవతి చెప్పగా మహిషాసురుని మంత్రి ఏమని ఆలోచించాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.